వేణు, శ్రీమతి వేణు, మూర్తి టీం అంటూ ఒక ఆడియో విడుదల చేశారు. నా మీద, గౌరవ మా చైర్మన్ గారి మీద, నా కొలీగ్ రాంబాబు మీద, ఇతర జర్నలిస్టుల మీద ఇష్టారీతిగా పేర్లు అలా డ్రాప్ చేసేసినటువంటి ఒక ఆడియోని విడుదల చేశారు. అదే ఆధారంగా మేము డిమాండ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆత్మహత్య శరణ్యం అన్నారు. ఆ ఆడియో రిలీజ్ అయిన తర్వాత బతకనివ్వం వాళ్ళు అన్నారు. బతికితే వేరే వీడియో రిలీజ్ చేస్తాం ఆధారాలు అన్నారు. మేము లీగల్ నోటీస్ ఇచ్చాం. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. లీగల్ నోటీస్ గడువు తీరిన తర్వాత కోర్టుకి వెళ్తాం డిఫామేషన్కి. నా మీద, గౌరవనీయ మా చైర్మన్ గారి మీద నిరాధారమైన 5 కోట్ల డిమాండ్ అంటూ ఆరోపణలు చేసిన ఆ ఆడియోలో ఉన్న ఇద్దరు ఎవరు తేల్చండి అని నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. లేదు ఆరోపణలు చేసిన వాళ్ళైనా బయట పెట్టమన్నారు. వాళ్ళు బయట పెట్టలేదు. వాళ్ళు తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారు. ఇచ్చిన గడువు పూర్తయింది. ఆ ఆడియోలో ఉన్న ఇద్దరు ఎవరు నేనే చెప్పేస్తా. ఆ ఆడియోలో ఉన్నది వేణుస్వామి గారికి అత్యంత సన్నిహితురాలైన కీర్తి అలియాస్ మేఘనారెడ్డి, అలియాస్ కీర్తి రెడ్డి, అలియాస్ కీర్తి విజేందర్. ఆమె వేణుస్వామి గారితో 2-3 సంవత్సరాలుగా చాలా సన్నిహితంగా ఉంటున్నారు. వేణుస్వామి గారితో అని ఎందుకనంటే ఆమె అలాగే అంటారు. వేణు పరాంకుశంతో చాలా సన్నిహితంగా ఉన్నారు. ఇది మూర్తిగా చెప్తున్నా. వేణు టీంలో ఆమె కోర్ మెంబర్. వేణుకి సంబంధించి, వేణు కుటుంబ సభ్యులకు సంబంధించి అన్ని ఫంక్షన్లో ఆమె పాల్గొన్నారు. ఆమెకు సంబంధించిన పుట్టినరోజులు, పిల్లల పుట్టినరోజుల్లో వేణు దంపతులు పాల్గొన్నారు. ఆమె ఫ్రెండ్స్ పుట్టినరోజుల్లో కూడా వేణు దంపతులు పాల్గొన్నారు. వేణు దంపతులు ఆమె థాయిలాండ్ వెళ్ళారు. వేణు టీం ఆమె కాశ్మీర్ వెళ్ళారు. వేణుతో కలిపి ఆమె కామాఖ్య ఆలయానికి వెళ్ళారు. చాలాసార్లు ఇంటర్వ్యూల్లో కూడా వేణు తన గురువు లాంటి వాడిని, తను కాపాడాడని, ఎంతో మోటివేషన్ ఇస్తారని, చాలా గొప్ప వ్యక్తి అని అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ వాయిస్ కీర్తి రెడ్డి అలియాస్ మేఘనా రెడ్డి అలియాస్ కీర్తి విజేందర్. ఒక్కసారి వేణు దంపతులు విడుదల చేసిన ఆడియో వినండి. ఆ తర్వాత నేను కీర్తి గురించి చెప్తాను. ఒకసారి ప్లే చేయండి. ఇప్పుడు అమర్ ఒక మాట నేను చెప్పనా. ఇప్పుడు అక్కడ ఆయన ఇచ్చిన ఏమంటారు 5 కోట్లు అనే ఫిగర్ ఆయన ఇచ్చాడు. ఇప్పుడు వేణుస్వామి కూడా నన్ను నమ్మాలి కదా. 5 కోట్లు ఏ లెక్కలో అడిగారు అసలు అన్నట్టు. అంటే నేను నీకు మనలో మన మాట, నేను నీకు యాజ్ అ ఫ్రెండ్ గా నేను నీకు చెప్తున్నాను. రేపు ఆయన కూడా నన్ను 5 కోట్లు దేనికోసం డిమాండ్ చేశారు అని అడిగితే నాకు ఎక్స్ప్లెనేషన్ లేదు ఇక్కడ. నీకు అర్థమైందా నా పాయింట్? ఆయన నా మాటని నమ్ముతాడా అనే క్వశ్చన్ మార్క్ లో నేను ఉన్నాను. ఆ ఫిగర్ వినగానే చూసావుగా నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది బయటకు రాగానే. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము? నేను అదే అంటుంది. ఇప్పుడు వాళ్ళు అడిగారంటే ఆయన చెప్పే రీజన్స్ ఏంటంటే చెప్పాడు కదా, చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి ఈ విషయంలో చెప్తున్నాను కదా. నీతో పాటు అసలు నన్ను అక్కడ వరకు తీసుకెళ్లడమే ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ. నేను చెప్తున్నాను కదా. అయ్యో నువ్వు నీ మొహంలే, మనలో మనకి అవన్నీ ఎందుకు లేదుగా. నేను అసలు మనకు సంబంధం లేకపోయినా సరే నువ్వు అడిగావని చెప్పేసి నేను దాన్ని అప్పటికప్పుడే పంపించాను. ఏ కంప్లైంట్ ఇచ్చారు ఏంటి అవన్నీ పంపించాను నీకు. నేనే మాట్లాడి ఇది ఏమైనా సెటిల్ చేయగలుగుతామండి ఆయనతో మాట్లాడి. ఇలా కాదండి, సరే మీరు ఎంత ఇవ్వగలరో ఏం చేస్తారో చెప్పండి, వాళ్ళకి చెప్తాం. వాళ్ళకి ఆ ఫిగర్ నచ్చితే ఇది అవుతా, లేదంటే నేను నా ఫ్రెండ్ స్కిప్ అయిపోతాం. ఆ తర్వాత మీరు ఏం వస్తుందో అదంతా మీరు చూసుకోండి అని చెప్తే అయిపోతుంది. నేను అంటే అది ప్రవీణ్ గారికి చెప్తాం. ప్రవీణ్ గారు ఆయన కన్వే చేసుకుంటాడు. ఏమండి ఆయన 1.5 గంట ఇవ్వాలని అంటున్నాడు, 1 కోటి రూపాయల కంటే ఇవ్వని అంటున్నాడు. ఇదండి పరిస్థితి అని అంటే వాళ్ళు సార్ రమ్మని వచ్చినంత ఏదో ఒకటి వచ్చింది సార్ రమ్మని ఇదే అంటే కూర్చుంటారు. లేదంటే వద్దులే మనం చాలా మందికి ఇచ్చుకోవాలి, ఇది చేసుకోవాలి, వర్కౌట్ కాదులే అంటే లైట్ తీసుకుంటారు. అది నేను అంటుంది. అది ఆ ఆడియోని విడుదల చేసి ఇక మేము చచ్చిపోతాం, ఆత్మహత్య శరణ్యం T5 మూర్తి టీం రాశారు. అక్కడ వాళ్ళే రాశారు. మూర్తి అనుచరుడు అమర్ అని. అమర్ గురించి మనం మాట్లాడదాం. ఫిమేల్ వాయిస్ కీర్తి. ఆ వాయిస్ కీర్తిది అని నేను చెప్తున్నా. వేణు గురించి ఒక ఇంటర్వ్యూలో కీర్తి ఏం చెప్పారో వినండి. ఆ వాయిస్ ఈ వాయిస్ చెప్తా, తర్వాత నేరుగా కీర్తి వాయిస్ కూడా నేను వినిపిస్తాను. ప్లే చేయండి. వేణు గురించి కీర్తి బైట్.
పూజలు ఏం చేయలేదు, బట్ మెంటల్లీ మోటివేట్ చేసేవాళ్ళు, ఇంకా బాగా మోటివేట్ చేసేవాళ్ళు. కొంచెం ఎప్పుడైనా డిప్రెషన్ లోకి పోయినా కూడా అర్థమైపోయేది ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పి. ఆ డిప్రెషన్ స్టేజ్ నుండి అయితే బయటకు తీసుకొచ్చింది గురుగారు. నేను బాగా నమ్ముతాను, ఎందుకంటే నా లైఫ్ లో అన్ని జరిగాయి. గురుగారు అంటే స్పెషల్లీ అమ్మాయిల విషయంలోనే ఎందుకు సపోర్ట్ చేస్తారు అనే క్వశ్చన్ మార్క్ ప్రతి ఇంటర్వ్యూలో పడుతుంది. ఎందుకంటే అమ్మాయిలు మెంటల్లీ కొంతమంది చాలా వీక్ ఉంటారు. ఒక టైం పీరియడ్ ఉంటుందండి, లైక్ మొన్న నేను ఈ డిప్రెషన్ అనేది ఉంది కదా, ఆ టైం పీరియడ్ లో వేణుస్వామి లాంటి వారు లేకపోయినుంటే నేను ఎలాంటి స్టెప్ అయినా తీసుకునేదాన్ని.